అయినా ఈ సిలబస్లో చాలా మంచి మంచి సిలబస్. నువ్వు PP1 కూడా నువ్వు ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటావు, అవునా కదా? దాన్ని బట్టి ఉపయోగం ఉందా లేదా? ఉందా లేదా చెప్పాలి. అంతకన్నా ఎక్కువ చెప్తారా అనే దానికి ఒక్కసారి మనం పరిశీలించుకుంటే అంతకన్నా ఎక్కువ చెప్పేది ఏమైనా ఉన్నా ఆ సిలబస్ జస్ట్ అలా చూసుకుని ఇంకా అదనంగా కూడా చెప్పుకోవచ్చు మనకు కావాలంటే. అంతేగాని బలవంతంగా మాత్రం అండి తీసుకెళ్ళి పంపించేస్తే ఏమవుతుందంటే తర్వాత స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అది టైం టు టైం తిరగకపోతే గ్రోత్ తక్కువగా ఉన్నాడు, ఇంకా గ్రోత్ తగ్గుతాడు. 5 సంవత్సరాలలోపే బరువు పెరగడం బాగా ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందండి, ఒక పిల్లకి ఫౌండేషన్ ఎలాంటిదో అలాంటిది 5 సంవత్సరాలకు మనం అంగన్వాడీ అంటేనే నెంబర్ 1. ఎలాగంటే వాళ్ళల్లో అన్ని పరిచయం ఉంటుంది. ప్రీ స్కూల్ PP1 దాంట్లో ఈ సిలబస్లోనే అన్ని పరిచయం ఉంటుంది. చూసా ప్రతి శనివారమే ఉంటుంది మామూలుగా వర్క్ బుక్స్ అలాంటివి. అట్లా అన్నీ వాళ్ళకి అన్ని వీటి మీద వాళ్ళ అవగాహన పెంచుకోవడానికి. మొన్న సిలబస్లో చూసావా భూతద్దం గురించి ఇచ్చారు. భూతద్దంలో అది చిన్న లెటర్ పెద్ద లెటర్ ఎలా కనబడుతుంది. మొన్న దాంట్లో అయస్కాంతం ఇచ్చారు. అయస్కాంత పరిచయం ఏంటి, అది ఏది టచ్ అవుతుంది ఏది టచ్ అవ్వదు అనేది తెలుస్తుందా లేదా? అది ఎప్పుడు 7th 6th అట్లా దాంట్లో ఉండేదాన్ని వాళ్ళకి అప్పుడే పరిచయం అనమాట, అవునే కదా? ప్రకృతి గురించి ఈరోజు లెసన్లో ఏముంది, ప్రకృతి సంపద, యూజింగ్ కన్జర్వింగ్ రిసోర్స్. వనరులు అంటే వాళ్ళకి ఇప్పుడే పరిచయం, అవునే కదా? గాలి నీరు, మరి బెలూన్లో ఏముంటుంది అనే దానికి పాడుతూ బెలూన్లో ఏముంది అంటే బెలూన్లో ఏముందమ్మా, బెలూన్ ఊదేమనుకో దాంట్లో ఏముంటుంది, ఎయిర్ ఉంటుందా? ఎస్, ఎయిర్ ఎలా పంపుతాం మనం, నోటి ద్వారా ఎయిర్ దాంట్లో వెళ్ళిపోతుంది కదా. అలా ఎయిర్ గురించి లేకపోతే లిజనింగ్ వినడం గురించి, మనం వేడి ఎక్కడి నుంచి వస్తామా, మనం బయటికి వెళ్తే మరి ఇంటి కప్పు లేకపోతే ఏమవుతుంది, ఇంటికి పైన కప్పు లేదనుకో ఏమవుతుంది, అగ్గి పడిపోద్ది, అవునా కదా? అందుకనే కదా ఇల్లు ఎందుకు ఉండాలి, మరి వర్షం పడినప్పుడు ఇల్లు లేకపోతే ఉండగలమా అంటే నీడ లాంటిది, ఎండ లాంటిది, నీడ లాంటిది. నీళ్లు ఎండలో పెడితే వేడెక్కుతాయా లేదా, వేడి చల్లదనం అవన్నీ పరిచయం అయిపోతాయి. 3+కే పరిచయం అయిపోతున్నాయా? 3వ సంవత్సరంలోనే ఇదంతా ఇచ్చేది సిలబస్. ఏంటంటే ప్రతి దాని మీద అవగాహన ఉంటుంది. ఒకటి ఉండి ఒకటి లేదనకుండా ప్రతిదీ టచ్ అవుతూనే ఉంటుంది. 3+లో ఇప్పుడు చైతన్య అట్లా అంటున్నారు టెక్నాలజీ అంటున్నాం, కానీ యాంత్రికంగా తర్వాత అవుతారు కానీ మామూలుగా అన్నింటి మీద పట్టుండదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రేమ రాగలతో ఉంటాడు, ఇంకా నా దగ్గర చెప్పి మళ్ళీ ఇంటికి రాగానే అమ్మ అని దగ్గరికి ఇంకేమవుతుంది, ఇంకా ప్రేమగా పెరిగిపోయి ఎనడానికి ఇష్టపడతారు. అలా కాకుండా ఇప్పుడు బలవంతంగా తీసుకెళ్ళామనుకో ఏమవుతుంది, పొద్దున్న నుండి సాయంత్రం దాకా కూర్చోండి అంటే ఇంకా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల అలసిపోతూ ఉంటారు, ట్రావెలింగ్ చేసి వచ్చి అలసిపోతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే రాను మూర్ఖత్వంగా తయారవుతారు. ఈ బాల్య దశనే ఎంత ఎంజాయ్మెంట్ గురించితే అంత బాగా మౌల్డ్ అవుతారు. నిన్న సపోజ్ మట్టే ఉంది మొత్తం శుద్ధ, దాన్ని ఆ మట్టితోనే ఎన్ని రకాల పరికరాలు చేసాం. మనం కుండ రూపం వచ్చిందా, బకెట్ రూపం వచ్చిందా, స్టవ్ రూపం వచ్చిందా, అలాంటిదే పిల్లల మెదడు కూడా. మనం ఎంత పొదులు పెడితే అంత చక్కగా యాక్టివ్గా వచ్చేస్తాం. అది కాన్వెంట్ వల్లే సాధ్యం అనేది అపోహ. సరేనా? ఆడుతూ పాడుతూ నేర్చుకునేదే చదువు. ఇగో లెటర్స్ చూడు, నేను ఎలా రాశాను, చాప్ మీద లెటర్ ఇస్తాను. అది ఊతా ఉంటాడు. అదేంటి ఊదడం ఒక ఎంజాయ్మెంట్. ఇక్కడ సర్కిల్ ఇసి ఆ సర్కిల్లో పెట్టి ఊదమన్నా, దాంట్లోకి వెళ్ళగానే ఏది వచ్చిందో ఆ చాప పట్టుకుని అదేంటో లెటర్ చెప్పాలి. ఏ రూపంలో అయినా సరే అడిగి అక్షరాన్ని చూపించేస్తాం. ఈ రూపంలో అయినా చూపిస్తాను, లేకపోతే ఏదో ఒక రూపంలో చూపిస్తాడు.
ఎప్పుడైనా సరే ఒకసారి అంటే ఒక అక్షరాన్ని చూపించినప్పుడు ఐడెంటిఫై అవుతారు. వాళ్ళ మెదడులో మెమరీలోకి వెళ్ళిపోతుంది. మెమరీలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత 4+ వచ్చినప్పుడు రాయండి అంటే ఆటోమేటిక్గా ఉంటుంది కదా, రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు రాయలేదు, ఇప్పుడు ఏం చెప్పలేదు అనడానికి ఏమి లేదు, వాళ్ళలో ఆటోమేటిక్గా ఫీడ్ అయిపోతారు. అదే అంగన్వాడి. నాకు నేనైతే చెప్పా పెట్టకుండా అలా వేసారు. ఒకసారి కూడా సలహా కూడా తీసుకోకుండానే వెళ్ళారు. ఫీజు కట్టేయడం అంత అవసరమా అప్పుడే అనేది కొంచెం అప్సెట్ అయ్యాను నేనైతే. పొద్దున్న తను చెప్పేసరికి చాలా బాగా అనిపించింది. ఇప్పుడు కూడా పొద్దున్న కూడా మూడవగా ఏదైతే అనుకోకుండా అయితే నేను అది స్కూల్లో జాయిన్ చేద్దాక నేను ఇంటి దగ్గర అయితే బయలుదేరి వెళ్ళలేదక్క. అనుకో మామూలుగా వెళ్ళాము. ఏదైతే ఇప్పుడు ఇయర్ మధ్యలో జాయిన్ చేస్తే నాకు ఇష్టం. అసలు నేను పైగా కూడా కారణం చెప్పాలి. ఎందుకంటే మేము ప్రతిరోజు ప్రీ స్కూల్ యాప్ ద్వారా అటెండెన్స్ పెడతాం. అయితే సర్వేలో ఎంతమంది ప్రీ స్కూల్ పిల్లలు ఉన్నారు, ఎంతమందికి అటెండెన్స్ పడింది అనేది ఎప్పటికప్పుడు డాష్ బోర్డ్లో రిపోర్ట్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పకపోవడం లోపంగా భావించి మా మేడమ్స్ అడుగుతున్నాను. సరిగ్గా చెప్పకపోతే కాన్వెంట్ మీద వ్యామోహం అయింది, నువ్వు సరిగ్గా చెప్తున్నావా, వాళ్ళ సరైన అండర్స్టాండింగ్ అయ్యారా, తల్లికి అర్థమవుతుందా లేదా నువ్వు చెప్పేది అని అడుగుతాను. దానికి సమాధానం నేనేం చెప్పాలి అంటే నాకు ఎక్కడో సంథింగ్ ఎక్కడో నేను తప్పు చేయబట్టి నాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారా అని నేను ఫీల్ అయ్యాను. అది నీ బిడ్డ మీరు ఇంకా బాగా చూస్తున్నారని మేము అనుకుంటాం. మా అబ్బాయి హెల్త్ బాగోలేదండి వద్దంటే కవితక్క ఎన్నుకుండా తీసుకొచ్చింది. ఆ రోజు నువ్వు వాడు వాంతి పక్కతోనే ఉంటాడు, పాలు పట్టాలి, లేదు లేదని తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టి తాగిస్తున్నావు అంట. గబాలాడు కక్కేవాడికి చేయి పెట్టావంట. మా అత్తతో రాగానే చెప్పారు. అసలు చదువులో ఏది పోట్లాడా ఏంటంటే ప్లాస్టిక్ బాక్స్ లో భోజనం పెట్టేసి ప్లాస్టిక్ బాక్స్ లో పంపించింది. వెంటనే కవితతో మళ్ళీ ఇంటికి రిటర్న్ పంపించేశారు. ఎందుకంటే ప్లాస్టిక్ దాంట్లో పెట్టద్దు అని. నువ్వు బిడ్డని కంటే కన్నావు కనమ్మా, ఆ బిడ్డ నా బిడ్డే ఇక్కడికి వచ్చాడు అంటే నువ్వు అలా చేస్తే నేను ఒప్పుకోను అని. ఎందుకంటే వాళ్ళమ్మ కొద్దిగా హర్ట్ అయింది. నా పిల్లలకి నేను ఎలా చూసుకోవాలో నాకు తెలియదా అని. నువ్వేమో నిర్లక్ష్యంగా నువ్వేమన్నా ఎక్స్క్యూజ్ అవుతావేమో, కానీ నేను అలా అమ్మా, ఆ బిడ్డ నా బిడ్డ, నా సంరక్షణలో ఉన్న బిడ్డ ఎప్పుడు దేంట్లో నువ్వు రిస్క్ పడకూడదు అనేది అని చెప్పి వాళ్ళ అమ్మ మీద కూడా గట్టిగా మాట్లాడి. ఏంటంటే ఒక బిడ్డ మిస్ అవ్వకూడదు. ఎప్పుడు ఏ బిడ్డ అయినా సరే చక్కగా ఎదగాలి, మంచి యాక్టివిటీస్తో ఉండాలి, మంచిగా ఎదగాలి అనేది మీరు ఎలా కోరుకుంటారో నేను అలాగే కోరుకునే టీచర్. మొన్న చైతన్య స్కూల్ వాళ్ళు వచ్చి వచ్చారక్క, ఇంకా 3 పిల్లలు ఇంటికి వెళ్ళారు. త్రిందా కూడా నేను జాయిన్ చేయనండి, నాగార్జునలో పిల్ల చదువుతుంది, నేను అక్కడే జాయిన్ చేస్తాను, జనవరి నుంచి పంపిస్తాను అని త్రిందా అనిందంట. ఆడ సంగతి ఏమో తెలియదు నాకు. జనవరి నుండి అమ్మాయి ఫిక్స్ అన్నారు మరి, నాకు తెలియదు, కాదు తెలియదు. కానీ ఒక ఆలోచన జనవరి